హరిహర వీరమల్లు ఈ సినిమా ఒక పక్క రికార్డుల మీద రికార్డులు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతున్నారు. ఇక్కడే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా అటు హిందీ అటు కన్నడ తమిళ భాషల్లో కూడా మంచి రిజల్ట్ వస్తుంది. సాటర్డే సండే శనివారం ఆదివారం కావటం సెలవులు కావటం ఇంకా భారీగా పెరుగుతున్నటువంటి కలెక్షన్స్ కూడా చూడవచ్చు. అయితే చాలామంది సెలబ్రిటీస్ మనకి హైదరాబాద్లో వివిధ ప్లేసుల్లో ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ సినిమాని చూడడానికి క్యూ కట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే రాజకీయంగా మాత్రం ఇప్పటి వరకు చాలా తక్కువ ఎవరు కూడా ఇలా సినిమా ప్రమోషన్స్కి ఎవరు రాలా. మేము సినిమాని చూడడానికి ఇంత త్వరగా ఎవరు వచ్చిన సందర్భం లేదు, సినిమాని ప్రమోట్ చేసినటువంటి సందర్భం కూడా లేదు. అలాంటి సిచ్యువేషనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు గురించి ట్వీట్ చేసి అభినందించాల్సినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా మోదీ గారు సైతం కూడా ఆయనకి ఫోన్లో శుభాకాంక్షలు తెలిసినట్టుగా తెలుస్తుంది. మేబీ అది కరెక్టా కాదా అనేది ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. సో డెఫినెట్గా ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం అలాంటిది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఆందీలా చూసేటువంటి వ్యక్తి, ధర్మం కోసం నిలబడేటువంటి వ్యక్తి. ఆయనకు కూడా డెఫినెట్గా కాల్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంది. మేబీ అది క్లారిటీ అయితే లేదు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ, కేంద్ర మంత్రులు, తెలంగాణకి సంబంధించినటువంటి ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా బాగుంది చూడండి, చూడమని చెప్పడం. ఎందుకంటే ధర్మం కోసం పోరాడేటువంటి ఒక వ్యక్తి వస్తే, అతని నుంచి ఇలాంటి సినిమా వస్తే, ఒక ధర్మం కోసం నిలబడడానికి ఒక పోరాట యోధుడిగా తన సినిమా తీస్తే డెఫినెట్గా చూడాలి అని చెప్పడం. ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా ఎప్పుడు సినిమాకు వచ్చినటువంటి సందర్భం లేదు. ఆయన కావచ్చు, నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు చూడనటువంటి సన్నివేశాలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఫ్యామిలీతో పిల్లలతో కలిసి సినిమాని చూపించి వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడిపించడం. అంటే ప్రజలకి మంచి చేసేటువంటి ఒక వ్యక్తి తాలూకా విజయాన్ని సినిమాలో పోషించినటువంటి అలాంటి క్యారెక్టర్ని డెఫినెట్గా చూడాలి అని చెప్పి ఆ పిల్లలు కూడా చెప్పడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక సినిమా చాలా చరిత్ర సృష్టిస్తుంది, కానీ ఇలాంటి చరిత్ర మాత్రం పవన్ కళ్యాణ్ గారు వీరమల్లునే సృష్టిస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఈ సినిమా చూడటం వల్ల లాభం ఏంటి అంటే, ఒక పిల్లవాడు, అది కూడా మన మినిస్టర్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ మనవడు అనుకుంటా, అతను కూడా చెప్తున్నారు ఈ సినిమా చూడటం వల్ల పేదవాళ్ళకి ఎలా సహాయం చేయాలి, ఎలా వాళ్ళకి అండగా నిలబడాలి, మన ధర్మం కోసం మనం ఎంత బలంగా పోరాడాలి అనేది నాకు తెలియజేసింది అని చెప్పడం. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పాఠ్య పుస్తకాల్లో మాత్రమే కనిపించేటువంటి ఇలాంటి పాఠాలు దృశ్య రూపంలోకి వస్తే ఎలా ఉంటుందో హరిహర వీరమల్లు అలా ఉంటుంది అనే విధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి రికార్డులు ఇంకా మరెన్నో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఖాతాలో వేసుకుంటారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.